సాయి కృష్ణ కేసులో కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఒక హెడ్ కానిస్టేబుల్ ఏకంగా దృశ్యం సినిమా సీన్ ని క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. దాంతో పాటు ఆంధ్రజ్యోతి పత్రిక తొలి రోజు నుండి కూడా సిఐ నాగరాజుకు కాస్త మద్దతుగా ఉంది అన్నది అందరికీ తెలిసింది. ఈ రోజు ఆంధ్రజ్యోతి పత్రిక మరో లైన్ రాసింది. యూనిఫామ్ వదిలేస్తా, సన్నిహితుల వద్ద ఇదివరకే నాగరాజు వ్యాఖ్యలు రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతోందని, అందుకే రాజీనామా చేద్దాం అనుకుంటున్నానని సన్నిహితుల దగ్గర నాగరాజు ఇదివరకే చెప్పారు, అంటే సాయి కృష్ణ కేసు కంటే ముందే చెప్పారు అని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. నిజానికి పోలీస్ శాఖలో ఉద్యోగం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్నది. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు నిరంతరం ఒత్తిడి అంటూ ఉంటుంది. దాంతోపాటు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పోలీసులను ఒక ప్రైవేట్ సైన్యంలో వాడుతూ తన రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నాయకులు వేధించడం, చట్టాన్ని అతిక్రమించి కూడా పోలీసుల చేత పనులు చేయించడం, ఇవన్నీ చేస్తూ ఉంది. సహజంగానే ఒత్తిడి అన్నది తీవ్ర స్థాయిలోనే ఉంటుంది. సిఐ నాగరాజు కూడా ఒత్తిడికి గురై ఉండవచ్చు. కానీ చాలా మంది పోలీసులాగే నాగరాజు ఒత్తిడికి గురై ఉండవచ్చు. కానీ ఏ పోలీస్ అధికారి కానీ తాను ఉద్యోగం మానేద్దాం అన్నంత మాట మాట్లాడలేరు. ఎందుకంటే ఉద్యోగం మానేస్తే కుటుంబం గడవాలి కదా అన్న ఇది ఉంటుంది. కాబట్టి ఒత్తిడి ఉన్నా సరే అలాగే భరిస్తూ పనిచేస్తూ ఉంటారు. పోలీస్ శాఖలోనే కాదు, చాలా మంది ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, అందరూ కూడా తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసమే ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఉద్యోగాలు చేస్తూ అలాగే ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ సిఐ నాగరాజు తన సిఐ ఉద్యోగానికి రాజీనామా చేసేద్దాం అనుకుంటున్నాను అనే లెవెల్కి వెళ్ళారంటే ఇంకా ఆయన ఉద్యోగంతో అవసరం లేకుండా కుటుంబాన్ని అంతా పోషించుకునే స్థాయికి స్థిరపడి ఉండాలి. మరి చట్టం ప్రకారం పనిచేసి ఉంటే మరి ఉద్యోగం మాని చేయాల్సినంత ఒత్తిడి నాగరాజు మీద ఎందుకుంటుంది అన్నది కూడా ఒక ప్రశ్న. దాంతోపాటు ఇద్దరు కానిస్టేబుల్లు గత 2 రోజుల నుండి కనిపించడం లేదంట, అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయారు. అది కూడా ఏంటి, లీవ్ కూడా పెట్టకుండా అనధికారికంగా అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయారు. సిట్ అధికారులు పదే పదే ఫోన్ చేసినా కూడా ఆ ఇద్దరు కానిస్టేబుల్ స్పందించడం లేదంట. హెడ్ కానిస్టేబుల్ అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి, క్లియర్ గా వాళ్ళ పాత్ర ఉంది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇద్దరు 2 రోజుల నుండి లీవ్ పెట్టకుండా సిట్ అధికారులు ఫోన్ చేసినా ఎత్తకుండా ఉన్నారంటే ఈ పాటికి వెంటనే వాళ్ళ మీద ఏదో ఒకటి డిపార్ట్మెంట్ పరంగా ఒక యాక్షన్ అన్నది తీసుకొని ఉండాలి కదా. అది కూడా తీసుకోవడం లేదు. అంటే సీనియర్ ఐపీఎస్ అధికారుల నేతృత్వంలోని సిట్ బృందం ఫోన్ చేసినా ఇద్దరు కానిస్టేబుల్ స్పందించడం లేదు అంటే వాళ్ళ మీద ఇంకా ఇప్పటికీ చర్యలు లేవు అంటే ఇదంతా పైకి చెబుతున్నది ఒకటి, లోపల జరుగుతున్నది ఒకట అన్న అభిప్రాయం కలుగుతుంది. దాంతోపాటు ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలోనే రాశారు, ఒక హెడ్ కానిస్టేబుల్ పదే పదే తన సన్నిహితుల దగ్గర తొలి రోజు నుండి ఒక విషయం చెప్తూ ఉన్నారంట. ఆంధ్రజ్యోతిలో రాశారు చూడండి, సాయి కృష్ణను చంపేసి మృతదేహాన్ని మాయం చేశారని భావిస్తున్న రోజున తాను విధుల్లో లేనని ఒక హెడ్ కానిస్టేబుల్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సాయి కృష్ణ ఆచూకీ కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో దాఖలైనప్పటి నుంచి ఆయన ఇదే విషయాన్ని చెబుతున్నారని సమాచారం. తాను ఒక ఎస్ఐతో కలిసి చెన్నై వెళ్ళానని జనరల్ డైరీలో కూడా రాసుకున్నట్టు సన్నిహితులు చెబుతూ ఉన్నారు. అంటే ఒక కానిస్టేబుల్ ఈ కేసు వ్యవహారం బయటికి రాగానే ఒక హెడ్ కానిస్టేబుల్ పదే పదే నేను ఆ రోజు డ్యూటీలో లేను, అందులోనే ఇది హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైన తర్వాత నేను ఆ రోజు డ్యూటీలో లేను, నేను ఆ రోజు చెన్నైకి ఒక ఎస్ఐతో కలిసి వెళ్ళాను, జనరల్ డైరీలో కూడా రాసుకున్నాను అని సన్నిహితుల దగ్గర చెప్తూ ఉన్నారంటే ఇదంతా ఒక దృశ్యం సినిమా లాగా ఏమన్నా ఒక సీన్ క్రియేట్ చేస్తున్నారా? ఆ సినిమాలో కూడా అంతే కదా, హత్య జరిగిన రోజు మనం ఈ ఊర్లో లేము, పక్క ఊర్లో సాయిబాబు గుడికి వెళ్ళి భజన చేశాం, అక్కడ సీడీలు కొనుగోలు చేశాం, ఆ పక్కనికే సినిమాకి వెళ్ళాము, ఆ పక్కనే ఒక హోటల్కి వెళ్ళి బిర్యానీ కొనుగోలు చేశాం అని ఇలా ఒక సీన్ పదే పదే చెప్పి దాన్నే పక్కాగా ఫాలో అవ్వాలి అన్నట్టుగా మొత్తం ఊర్లో వాళ్ళందరినీ కూడా అలా నమ్మిస్తారు. అదే తరహాలో ఈ అనుమానం ఉన్న కానిస్టేబుల్ అందరినీ నమ్మించడం కోసం పదే పదే ఆ రోజు నేను డ్యూటీలో లేను, చెన్నై వెళ్ళాను, జనరల్ డైరీలో రాశాను, చూసుకోండి అని చెప్తున్నారంటే ఇక్కడ అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ ఫుటేజ్ మాత్రమే మాయం చేశారనుకుంటే ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న వార్తల ప్రకారం మొత్తం ఆ స్వర్గపురి శ్మశాన వాటిక పరిసరాల్లోని సీసీ ఫుటేజ్ మొత్తం కూడా డిలీట్ చేసేసారు. అంటే ఏంటి, ఒక ఆర్గనైజ్డ్ గా ఒక హత్య చేసి శవాన్ని తీసుకెళ్లి బూడిద చేసేసి ఒక ఆర్గనైజ్డ్ గా పోలీస్ స్టేషన్ లోని సీసీ ఫుటేజ్ ను ధ్వంసం చేసేశారు. కానీ దాన్ని రికవరీ చేసే ప్రాసెస్ అనేది కూడా ఇక్కడ సీరియస్ గా సాగుతున్నట్టు కనిపించడం లేదు. ప్రజాశక్తి పత్రికలో రాశారు, సిఐ నాగరాజుకు బినామీగా ఒక ప్రైవేట్ వ్యక్తి వ్యవహరించేవాడని, ఆ వ్యక్తి ప్రమేయంపై కూడా సిట్ దర్యాప్తు జరుపుతుందని అంటున్నారు. సిఐ చేసిన తప్పును కప్పిపుచ్చడానికి, బాధితుడి కుటుంబ సభ్యులతో రాజీ కుదర్చడానికి ఏకంగా 50 లక్షల రూపాయల ఒప్పందం నడిచినట్టు, రియల్ ఎస్టేట్ వివాదాలు, రాజకీయ ఒత్తిళ్లు, గంజాయి, డ్రగ్స్ వ్యవహారాలకు సంబంధించిన బ్లాక్మెయిల్ కోణాలు కూడా ఉన్నాయనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. సిఐకి రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో బలమైన సంబంధాలు ఉన్నట్టు కథనాలు వెలువడుతూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు హోంశాఖ నుంచి ఒక ప్రకటన కూడా రాకపోవడం పైన విమర్శలు వస్తున్నాయని కూడా ప్రజాశక్తి రాసింది. కేసు దర్యాప్తులో కూడా స్పష్టత లేదని చెప్తున్నారు. రిమాండ్ రిపోర్ట్
అసంతృప్తిగా ఉందని, నిందితుడిని మార్కాపురంలో అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదనే కీలక అంశాలపైన స్పష్టత లేదని పలువురు విశ్లేషిస్తూ ఉన్నారు. అంటే మొత్తం ఈ కేసు అంతా అనుమానాస్పదంగానే దర్యాప్తు నడుస్తోంది అని పత్రికలు కూడా రాస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా శ్మశానం పరిధిలోని సీసీ ఫుటేజ్ కూడా మాయం చేసేశారు. అంటే సింపుల్ గా హత్య చేసేసి బూడిద చేసేసి సీసీ ఫుటేజ్ లేకుండా చేయగలిగితే చాలు, మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరనే స్థితిలో నిందితులు ఉంటే వెంటనే వేగంగా స్పందించి బయటకు తీయాల్సిన సిట్టు కావచ్చు, న్యాయస్థానాలు కావచ్చు, ఇంకా కూడా ఏమి జరుగుతుందో వేచి చూద్దాం అనే ధోరణిలో ఉండడం మాత్రం ఈ కేసు రాను రాను మరింత నీరు గారిపోవడానికి అవకాశం ఇస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే సాయికృష్ణ తల్లి జరిగింది లాకప్ డెత్ కాబట్టి పోలీసులు కూడా సిట్టు కూడా నిర్ధారిస్తుంది కాబట్టి ఈ కేసు మీద జ్యుడిషియల్ విచారణ అంటే న్యాయ విచారణ జరిపించాలని ఆమె కోర్టులో ఒక పిటిషన్ వేశారు. అయితే ఇంత దూరం వచ్చిన తర్వాత, ఇన్ని ఆధారాలు చెరిపేసిన తర్వాత ఇప్పుడు న్యాయ విచారణతో సాక్ష్యాలన్నీ బయటికి రావడం, ఆధారాలన్నీ తిరిగి రావడం అనేది సాధ్యమవుతుందా అన్న ఒక ప్రశ్న కూడా ఏర్పడుతోంది. ఒక సిబిఐ లాంటి సంస్థ రంగంలోనికి దిగినప్పుడే గూగుల్ టేక్అవుట్ కావచ్చు, ఇతర ఫోన్ కాల్ డేటా కావచ్చు, మొత్తం ఆధారాలని రికవరీ చేయడం అన్నది అలాంటి ఒక పెద్ద సంస్థ చేతనే సాధ్యమవుతుంది. సాధారణ న్యాయ విచారణ జరిపినప్పటికీ కూడా, నిజాయితీగా వాళ్ళు పనిచేసినప్పటికీ కూడా మొత్తం ఇక్కడ స్థానిక పోలీసులు కూడా సహకరించే పరిస్థితి లేనప్పుడు ఎంతవరకు నిజాల్ని రాబట్టగలుగుతారు అన్నది న్యాయ విచారణలో ఒక ప్రశ్న.